మంచివాడిలా అనిపిస్తున్నాను. హలో అన్నా, ఏదో మెసేజ్ పెట్టారు జాబ్ లేదని. అన్నా ఇంతకుముందు నేను చేస్తున్నా కదన్నా, కొంచెం ఇబ్బంది అవుతుందన్నా. మనకు తెలిసిన పనే పెట్రోల్ బంక్లో పనిచేయడం. ఇప్పుడు ఆ పని కూడా లేదు. 1 month తర్వాత రమ్మంటారు. ఇప్పుడు ఏం చేయాలి? హలో ఎవరు? హలో ఎవరు? అవునండి, అర్జునే మాట్లాడుతున్నా. ఎవరు? మీరు రాత్రి కూడా కాల్ చేశారు కదండి, మీ పేరు? తిన్నానండి, అలా కూర్చొని ఉన్నానండి. మీరు ఎక్కడుంటారు? నేనా? అర్జున్. ఉద్యోగం లేని నాకు అలా ఏమైందో తెలియదు. సెల్ ఫోనే ప్రేమగా మారింది. తను మాట్లాడుతున్న మాటే మధురంగా అనిపించింది. ఇది ప్రేమ అంటారు, ఇంకేమంటారో తెలియదు. తను మాట్లాడుతున్నంత సేపు నేను ఆనందంగా ఉంటాను. నిన్ను ప్రేమించింది నువ్వు మాట్లాడే విధానాన్నే కాదు, నిన్ను చూడకపోయినా అర్థం చేసుకునే బంధాన్ని కూడా. అందుకే నువ్వంటే నాకు ఇష్టం. నిన్ను చివరి వరకు చూస్తానో చూడను, అసలు మాట్లాడతానో మాట్లాడను నాకు తెలియదు. కానీ నిన్ను ఇలా ఉంటే నేను ఆనందంగా ఉంటాను కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. నా ప్రేమ నీ ఊపిరి లాంటిది. నా గుండె చప్పుడు ఆగేంత వరకు గుర్తుండిపోతుంది. హలో అర్జున్. హలో చెప్పు కార్తిక్, ఎలా ఉన్నావు? ఏమైంది ఈ మధ్య చాలా బిజీగా ఉన్నావు? అలా ఏం లేదు కార్తిక్, నీ దగ్గర దాపడం ఏముంది. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా. తన పేరు నేహ. తనని ఎప్పుడైనా చూసావా అర్జున్? మాట్లాడావా? వాయిస్ను ప్రేమించి చాలా మంది మోసపోయారు అర్జున్. నువ్వు అన్నట్టు అది నిజమైతే తన కోసం నేను ఇంతవరకు ₹1 కూడా ఖర్చు చేయలేదు. జాగ్రత్త అర్జున్. ప్రాణం నీ కోసం నీ మాత
నా కోసం నీలెన్ను నా ప్రాణం నీ కోసం నీ మాత నా కోసం నీలెన్ను నా ప్రాణం నీ కోసం